వెల్కమ్ టు మై ఛానల్ షాను నాని V3. ఈరోజైతే నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అంతా కూడా ఎన్ని స్టాల్స్ అంటే చాలా అంటే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. సో నేను ఇంకా మా బావ పాప తమ్ముడు అయితే లోపలికైతే వెళ్తున్నాము. ఇది స్టార్టింగ్లోని అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ట్రైన్ కూడా ఉంది. ట్రైన్ సహాయంతో కూడా మీరు మొత్తం కూడా తిరగచ్చు. ఇక్కడ వీక్ డేస్ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 4 o'clock నుండి స్టార్ట్ అవుతుంది, 4 to నైట్ 10:30 వరకు. అండ్ వీకెండ్ టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ 4 to 11 అనమాట. సో వీకెండ్స్ ఆబ్వియస్లీ చాలామందికి అయితే ఆఫ్ ఉంటుంది కాబట్టి ఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఎంట్రీ ఫీజ్ 50 rupees per person అండ్ కిడ్స్కి అయితే ఫ్రీ అండి. ఎగ్జిబిషన్ అంటేనే స్టాల్స్ కదా. సో స్టాల్స్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. స్పెషల్లీ క్లాతింగ్, గర్ల్స్కి నచ్చంది అంటూ ఉండదు. సో అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లాతింగ్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐఫెల్ టవర్ మన ఇండియన్ ఫ్లాగ్ కలర్లో రిప్రజెంటేటివ్ చేస్తూ కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే కాస్త ముందుకెళ్దాం, చూసుకోవచ్చు ఈ వ్లాగ్లో. ఇక్కడంతా కూడా ఫుల్ అయితే క్రౌడ్ ఉంది. సో రాణి వచ్చేసింది పిజ్జా హౌస్ హలీం అంటేనే మనందరికీ ఫేవరెట్, స్పెషల్లీ మా బావకి ఇంకా ఇష్టం. చూసారా ఈ వీడియోలో వెళ్ళిపోయారు మా బావ, మా పాప అండ్ తమ్ముడు. బావ అయితే బిల్ చేసేస్తున్నారు. హలీం కనిపించగానే అసలు ఇంకా ఆగరు. ఫుడ్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఫుడ్లో ఎన్ని కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నా మా బావకి హలీం వచ్చేసి ఒక ఎమోషన్. సో అక్కడి నుంచి నీలోఫర్ అయితే కనిపించింది. నీలోఫర్ ఫస్ట్ టైం ఎగ్జిబిషన్లో పెట్టడం అనమాట. సో నీలోఫర్కి అయితే వచ్చేసాము. అండ్ అక్కడ నుండి మా పాప ఇంకా రచ్చ అందరిని చూస్తూ, మా బావ అయితే ఇంకా టీ అయితే తెచ్చేసారు. ఫుల్గా అయితే టీని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మా పాప ఇంకా నాకు కావాలనేసి మా బావని అయితే దమ్ చేస్తుంది. అలాగే ఇక్కడ అందరిని చూసి ఫుల్ ఎగ్జైట్మెంట్లో తనకు తానే నడుస్తా అనేసి అబ్బాబా మా తమ్ముని అయితే దమ్ చేసేసింది అనుకో. అందరు పిల్లలు ఎత్తుకోమని ఏడుస్తుంటారు తమ పేరెంట్స్ దగ్గర. మా పాప వచ్చేసి క్వైట్ ఆపోజిట్ అండి. ఎందుకనంటే తనకు తానుగా నడుస్తానే అనేసి ఏడుస్తూ ఉంటుంది. చలో ఇంకా వచ్చేసి స్టాల్స్ అయితే చూపిస్తూ ఉంటాను. ఇది వచ్చేసి దుబాయ్ ఫ్యాక్టరీ. ఇది వచ్చేసి మీకు ఎవరికి తెలియదంటే ఏం లేదు, పాకిజా అండ్ చాలా ఫేమస్ అనమాట. అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా చూసుకోవచ్చు. మా బావ అండ్ మా తమ్ముడు నేను ఇక్కడ తప్పిపోయాను అనుకున్నారు. కాసేపు అలా సరదాగా ఆట పట్టించాను. మళ్ళీ నాకు నేనుగా వెళ్ళేసి కనిపించేసరికి నార్మల్ అయిపోయారు. అండ్ ఫైనలీ అగైన్ మా తమ్ముడు అండ్ పాప మళ్ళీ దిగేస్తా అనేసి మళ్ళీ తమ్ముడికి టార్చర్ స్టార్ట్. ఇక్కడ ఈ వ్లాగ్లో చూసుకుంటే అండ్ ఈవినింగ్ మేము ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడైతే క్రౌడ్ లేకుండే. సో మెల్లమెల్లగా చూసుకోవచ్చు ఈ వ్లాగ్లో. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్. అండ్ మా పాప మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇంకా చూడండి ఎంత ఏడ్ చేసిందంటే అబ్బాబ్బాబ్బా. చిన్నపిల్లల్ని వీకెండ్స్లో మాత్రం చిన్నపిల్లల్ని తీసుకురావద్దు. వీక్ డేస్లో అయితే ఓకే పర్లేదు, ఎందుకంటే అంత క్రౌడ్ ఉండదు అని నేను అనుకుంటున్నాను. అకార్డింగ్ టు మీరు ప్లాన్ చేసుకుంటే అయితే ఏం ప్రాబ్లం లేదు. అండ్ దిస్ ఇస్ మోస్ట్ ఫేవరెట్ అనమాట బేగమ్స్. ఈవెన్ నాకు కూడా చాలా ఇష్టం. ఆ కలెక్షన్ చాలా బాగుంటుంది. అండ్ మా పాప మళ్ళీ స్టార్ట్ అయింది అండ్ దిగేసింది. మొత్తానికైతే ఎగ్జిబిషన్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ అయితే చేసేసాము. మళ్ళీ ఇంకా మేము బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.